వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలు అధికారులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. దాడులు చేస్తే ఊరుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదన్నారు. అసెంబ్లీలో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి అహంకారం మాత్రం తగ్గలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్. శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదనే సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నా తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాం.